మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కనిపించడం లేదు. సీఎం రేవంత్ పై పరుష పదజాలం వాడిన సుమన్ పై మంచిర్యాల పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ రోజు నుంచి ఆయన కనిపించడం లేదు. సుమన్ పై 294B, 504, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు ఫైల్ చేశారు. ప్రస్తుతం సుమన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గత 2 రోజులుగా వెతుకుతున్నా ఆయన జాడ తెలియడం లేదు. పాగల్గాడిని చెప్పుతో కొట్టాలి, కానీ సంస్కారం అడ్డు వస్తుంది. బిడ్డా ఖబర్దార్, ఇంకోసారి కేసీఆర్ని ఏమైనా అంటే 1,00,000 మందితో తొక్కుతామంటూ సీఎం రేవంత్ మీద బాల్కా సుమన్ రెచ్చిపోయారు. మీడియా ముందు చెప్పు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చాడు. మంచిర్యాలలో పార్టీ జిల్లా సమీక్ష స్థాయి సమావేశంలో సుమన్ ఈ కామెంట్స్ చేయడం వివాదాస్పదంగా మారింది. బాల్కా సుమన్ వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు మంచిర్యాల స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో మంచిర్యాల పోలీసులు బాల్కా సుమన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిజానికి రేవంత్ సుమన్ మధ్య చాలా కాలంగా రాజకీయంగా విభేదాలు ఉన్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ సుమన్ మధ్య మాటల యుద్ధం జరిగేది. అయితే ఇదంతా గతం. ఇప్పుడు రేవంత్ సీఎం హోదాలో ఉన్నారు. అలాంటి వ్యక్తిపై ఇలాంటి కామెంట్లు ఏంటి అంటూ సుమన్ మీద విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏమైనా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నా కాంగ్రెస్ బీఆర్ఎస్ మాటల యుద్ధంతో తెలంగాణ రాజకీయం మరింత రంజుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.